సాయిల్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం అంతే కదా. యాజ్ పర్ ఐసీఆర్ అండ్ ఆల్సో ఎస్ఎస్ఐ అన్నాం. ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఎస్ఎస్ఐ అంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్ని కేటగిరీస్ అంటే మృతికలు అనేది there are 8 కేటగిరీస్ అన్నది, 8 రకాలు. ఆ 8 రకాలు అన్నప్పుడు ఒకసారి చూడండి, 8 రకాలు అన్నప్పుడు 8 కేటగిరీస్ అన్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 by 1 డిస్కషన్ చేయాలి. వన్ ఈజ్ అల్లువియల్ సాయిల్స్ అంటున్నాం. అల్లువియల్ సాయిల్స్ అంటే వండలి మృతికలు ఆర్ ఒండ్రు నేలలు అంటారు. అల్లువియల్ సాయిల్స్ అంటే ఒండ్రు నేలలు ఆర్ ఒండ్రు మృతికలు, ఒండ్రు నేలలు ఆర్ ఒండ్రు మృతికలు అంటారు. మనందరం వినే ఉంటాం ఒండ్రు మృతికలు అనే పేరు. ఒండ్రు బాగుంది, మంచి ఫెర్టైల్ అంటుంటారు కదమ్మా. కాబట్టి ఒండ్రు మృతికలు అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒండ్రు అనగానే అల్లువియల్ సాయిల్స్ అంటున్నాం. ఇవి సారవంతమైన మృతికలు. ఇవి అల్లువియల్ సాయిల్స్ వచ్చేసి వెరీ ఫెర్టైల్ సాయిల్స్, సారవంతమైన మృతికలు అంటారు. ఎస్, సారవంతమైన మృతికలు అల్లువియల్ సాయిల్స్ అనేవి. కాబట్టి మీరు ఇక్కడ ఏం రాయాలంటే సారవంతమైనవి అన్న విషయాన్ని రాసుకోవాలి. సారవంతమైన మృతికలు, సారవంతమైనవి, వెరీ ఫెర్టైల్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫర్టైల్ అంటారు. ఫెర్టైల్ అంటే సారవంతమైన అని అర్థం. ఫెర్టైల్ అంటే ఏంటిమా? సారవంతమైన మృతికలు. ఎందుకు సారవంతమైన ఈ మృతికలు? ఈ మృతికలు సారవంతం కావడానికి కారణం ఏంటంటే పొటాష్ అండ్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పొటాష్, నాట్ పొటాష్, పొటాష్ అండ్ ఫాస్ఫరస్. పొటాష్ అండ్ ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఈ మృతికల్లో వచ్చేసి అల్లువియల్ సాయిల్స్లో ఎక్కువగా ఏముంటుందంటే పొటాష్ మరియు ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయి. పొటాష్ అండ్ ఫాస్ఫరస్, పొటాష్ అండ్ ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయి ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్లో. అందువల్ల ఇవి చాలా సారవంతమైనది. వెరీ ఫెర్టైల్, వెరీ రిచ్ సాయిల్. వెరీ ఫెర్టైల్ ఆర్ వెరీ రిచ్ సాయిల్ అల్లువియల్ సాయిల్స్. ఓకే, ఈ సాయిల్స్ని ఒండ్రు మృతికలు ఇంకొక పేరు ఏమంటారంటే నదీ డెల్టాలు. డెల్టాలు, నదీ డెల్టాలు అంటారు. డెల్టా అంటే ఇది సింబల్, ఇది డెల్టా సింబల్ అమ్మ. డెల్టా అంటే ఇదే సింబల్. డెల్టా సాయిల్స్ అంటున్నాం, డెల్టా అంటున్నాం. ఈ డెల్టా గురించి డిస్కషన్ చేయాలంటే డెల్టా అనేది ఎలా ఏంటి విషయం అంటే, డెల్టా అనేది ఏంటి సార్ అంటే, డెల్టా అనేది డెల్టా అంటున్నాం కదా ఇక్కడ. ఈ డెల్టాకు సంబంధించిన విషయాలు చూడండి. డెల్టా అంటున్నాం. ఇది ఏ భాషా పదం సార్ అంటే గ్రీక్ టర్మ్. ఇది గ్రీకు భాషా పదం. కాబట్టి ఏ భాషా పదం ఇది? గ్రీకు భాషా పదం. గ్రీకు భాషా పదం. ఏ భాషా పదం ఇది? గ్రీకు భాషా పదం డెల్టా. ఓకేనా? డెల్టా అనేది గ్రీకు భాషా పదం. ఓకే, ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్ని ఇంకా పేర్లతో ఏమని పిలుస్తారు సార్ అంటే నదీ డెల్టాలు. నదీ డెల్టాలు అంటారు. వన్ ఈజ్ నదీ మైదానాలు అని కూడా పిలుస్తారు. నదీ మైదానాలు, నదీ డెల్టాలు ఆర్ నదీ మైదానాలు అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. నదీ డెల్టాలు ఆర్ నదీ మైదానాలు అంటారు. రివర్ డెల్టాస్ ఆర్ రివర్ ప్లెయిన్స్. రివర్ డెల్టాస్ ఆర్ రివర్ ప్లెయిన్స్. నదీ డెల్టాలు ఆర్ నదీ మైదానాలు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? బేసికల్గా మీకు చూడండి, ప్రాచీన నాగరికతలు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అరవింద్ ఒక మాట చెప్తాడు. సార్ ప్రాచీన నాగరికతలు అంటే ఏం చెప్తారు? ఒక్క నాగరికత చెప్పు. మా వెరీ గుడ్, సింధు నాగరికత ఇద్దరు చెప్పారు. ఇంకా మనం ఏం చెప్తామా? సింధు నాగరికత కాకుండా సింధు నాగరికత అనేది ఒకటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నెక్స్ట్ వన్ పర్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్. ఇలాంటివన్నీ కూడా ఏంటి సార్ అంటే ఏన్షియంట్ సివిలైజేషన్ అంటే పురాతన నాగరికతలు. ఈ పురాతన నాగరికతలు ఏన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా ఎక్కడో ఎడారిలోనూ లేకపోతే పర్వతాల్లోనూ కొండల్లోనూ ఆరిజిన్ కాలే. అక్కడ ఉండాలి, అక్కడ కాదు నాగరికత పుట్టింది. ఎక్కడ పుట్టింది సార్ అంటే ఎక్కడైతే నదీ డెల్టాలు ఉన్నాయో ఆ ప్లేస్లో పుట్టాయి. అందువల్లే నదీ డెల్టాలను ఏమంటారు సార్ అంటే క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారు. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్, నాగరికతలకు పుట్టినిల్లు అంటారు. మెట్టినిల్లు కాదమ్మా, పుట్టినిల్లు. ఓకేనా? ఎస్. కాబట్టి నదీ డెల్టాలను ఏమంటారంటే క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారు. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారు.
క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటే ఈ నాగరికతలకు పుట్టినీళ్ళు అని పిలవడం జరుగుతుంది. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటే ఏంటి సార్ అంటే నాగరికతలకు పుట్టినీళ్ళు అంటారు. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారు. ఈ సాయిల్స్లో ఎక్కువగా ఏముంటుంది సార్ అంటే పొటాష్ అండ్ ఫాస్ఫరస్ ఉంటుందని చెప్పాము. ఓకే, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం దోబ్ అని, డిఓఏబి దోబ్. దోబ్ అని పేరు వినే ఉంటారు మీరు. దోబ్ ఏంటి సార్ దోబ్ అంటే అంటారు. దోబ్ అంటే చూడండి ఒక్కసారి, దోబ్ అనగానే దోబ్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక పర్షియన్ టర్మ్, ఇది పర్షియన్ భాషా పదం, ఇది ఒక పర్షియన్ టర్మ్, పర్షియన్ భాషా పదం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్షియన్ టర్మ్ అండి ఇది, పర్షియన్ భాషా పదం ఇది. కాబట్టి దోబ్ అనేది ఏ భాషా పదం అంటే పర్షియన్ టర్మ్, పర్షియన్ భాషా పదం. దోబ్ అనేది ఏ భాషా పదం అంటే పర్షియన్ భాషా పదం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దోబ్ అనే పర్షియన్ టర్మ్కి అర్థం ఏంటి సార్ అంటే ల్యాండ్ ఆఫ్ టూ రివర్స్, ల్యాండ్ ఆఫ్ టూ రివర్స్ అంటే రెండు నదుల మధ్య ప్రదేశం. ల్యాండ్ ఆఫ్ టూ రివర్స్, ల్యాండ్ ఆఫ్ టూ రివర్స్ అంటే రెండు నదుల మధ్య ప్రదేశాన్ని ఏమంటారంటే దోబ్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు? ల్యాండ్ ఆఫ్ టూ రివర్స్ మధ్య భాగాన్ని ఏమంటారు? దోబ్ అని పిలుస్తారు. దోబ్, డిఓఏబి దోబ్ అంటే రెండు నదుల మధ్య ప్రదేశాన్ని దోబ్ అంటారు. రెండు నదుల మధ్య ప్రదేశాన్ని దోబ్ అంటారు. ఓకే, మరి పంజాబ్ రాష్ట్రం ఎలా ఉంది సార్ అంటే పంజాబ్ రాష్ట్రం 5 రాష్ట్రాల మధ్య ఉంటుంది. అందువల్లే పంజాబ్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారు. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే 5 నదుల మధ్య ప్రదేశం కాబట్టి దీన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, 5 నదుల మధ్య ప్రదేశం ఇది. పంచనదుల భూమి అని పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే పంచనదుల భూమి అని పిలవడం జరుగుతుంది. పంచనదుల భూమి, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటే పంచనదుల భూమి అంటారండి. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, పంచనదుల భూమి అంటారు పంజాబ్ రాష్ట్రాన్ని. కాబట్టి పంజాబ్ని ఏమంటారు? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పంజాబ్ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుంది. మరి ఏ ఏ నదుల మధ్య సార్ అంటే జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్. కాబట్టి ఏ ఏ నదులు అంటే పంజాబ్ రాష్ట్రం జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్ నదుల మధ్య ఉంటుంది. అందువల్ల దీన్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పంచనదుల భూమి అని పిలవడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఇది ఇలా విషయాలు. సార్ దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యాంగటిక్ ప్లెయిన్స్ అని రాసుకోవాలి. గంగా మైదానాలు, గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటున్నాం. గంగా మైదానాలు, గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటే గంగా మైదానాలు అంటారు. సెకండ్ వన్ ఇది అయిపోయింది అడిగి. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట సాయిల్స్ ఇవన్నీ సాయిల్స్కి సంబంధించిన అంశం ఇది. గ్యాంగటిక్ ప్లెయిన్స్లో కూడా మీకు ఏముంటాయి సార్ అంటే అల్లువియల్ సాయిల్స్ ఉంటాయని చెప్పడానికి మాట చెప్తున్నాను. ఓకేనా? గ్యాంగటిక్ ప్లెయిన్స్లో కూడా ఏ మృతికలు ఉంటాయి అంటే వాట్ కైండ్ ఆఫ్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ హియర్? అల్లువియల్ సాయిల్స్, గ్యాంగటిక్ ప్లెయిన్స్. అందువల్ల మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, మీకు నేను ఆల్రెడీ ఇలా వేసి చూపించాను, ఇలా మనం డిస్కషన్ చేశాం. ఇలా వేసినప్పుడు పర్వత పాదాల వద్ద వచ్చే శివాలిక్ హిల్స్, పర్వత పాదాల వద్ద వీటిని ఏమంటారంటే బబర్ అంటారని చెప్పాను. బబర్ అంటే గులకరాలతో ఏర్పడిన మండలం. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడే ఇంకొకటి చూడండి, ఇక్కడే మీకు టెరాయ్ రీజియన్ ఉంటుందని చెప్పాను. టెరాయ్ అంటే చిత్తడి నేలలు ఆర్ బురద నేలలు అని చెప్పాను, గుర్తున్నాయా? తర్వాత ఈ భాగంలో వచ్చేసి పురాతన వండలి నేలలు ఏర్పడ్డాయి. వీటిని ఏమంటారు సార్ అంటే వీటిని ఏమంటారని చెప్పామ్మా? వీటిని ఏమంటారంటే బంగర్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా దీన్ని ఏమంటారు సార్ అంటే ఖదర్ అంటారు. బంగర్ అంటే ఏంటి అంటే బంగర్ అంటే ఓల్డర్ అల్లువియల్ సాయిల్స్, ఖదర్ అంటే న్యూయర్ అల్లువియల్ సాయిల్స్. ఇవన్నీ కూడా అల్లువియల్ సాయిల్స్. ఇవన్నీ కూడా ఏంటి సార్? బంగర్ కానీ, నెక్స్ట్ వన్ ఖదర్ కానీ, ఇవన్నీ కూడా అల్లువియల్ సాయిల్స్ కానీ చెప్తారు. అందుకని మీకు నేను చెప్తున్నా, ఇవి ఇలా విషయాలు. మరి ఇవి దేశవ్యాప్తంగా అల్లువియల్ సాయిల్స్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ
దేశవ్యాప్తంగా ఎంత శాతంలో ఉన్నాయి? టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అంటే దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. ఈ దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతంలో ఉన్న ఈ మృతికలు అంటే 43.5%, 43.5% ఈ మృతికలు అనేటివి విస్తరించి ఉన్నాయి దేశవ్యాప్తంగా. 43.5%, 43.5% విస్తరించి ఉన్నాయి. కృష్ణా డెల్టాలు ఉన్నాయి, కావేరీ డెల్టా ఉంది, మహానది డెల్టా ఉంది, పంజాబ్ హర్యానా ప్లెయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ సాయిల్స్ ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే? అల్లువియల్ సాయిల్స్ ఉంటాయి. అల్లువియల్ సాయిల్సే ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇక్కడంతా మొత్తం ఏముంటాయి సార్ అంటే అల్లువియల్ సాయిల్స్, ఒండ్రు మృతికలే ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే ఈ మృతికల్లో పండే పంట ఏంటి సార్? ఏం పంట బాగా వేస్తారు సార్ అంటే పంటలు ఎన్నో పండించవచ్చు, కానీ మెయిన్ క్రాప్ వచ్చేసి ఏంటి సార్ అంటే ప్యాడీ, వరి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్యాడీ, వరి పంట బాగా పండిస్తారు. ప్యాడీ, వరి, గోధుమ ఇవన్నీ కూడా పండిస్తారు సార్. ప్యాడీ, వీట్, వీట్ అంటే గోధుమ పంట. ఇవన్నీ పెద్ద ఎత్తున వైడ్లీ కల్టివేటింగ్ అంటే పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుంది. వైడ్లీ కల్టివేటింగ్, పెద్ద ఎత్తున సాగు చేయడం జరుగుతుంది. ఓకేనామా? ఎస్, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది అల్లువియల్ సాయిల్స్కి సంబంధించిన అంశం. ఓకేనా? చూడండి, క్లియర్ అంతే. ఇంకా వాడు అడిగేది ఇంకేమడుగుతాడు? అడిగేదానికి ఏం లేదు. ఇంకా ఏడున్నాయి అని క్వశ్చన్ అడిగాడు అనుకో, గంగా సింధు మైదానాలు, పంజాబ్ హర్యానా ప్లెయిన్స్, కృష్ణా గోదావరి డెల్టా, మహానది డెల్టా, కృష్ణా డెల్టాలో ఉన్నాయి. డెల్టా అనేది ఏ భాషా పదం అంటే గ్రీకు భాషా పదం. మరి ఏంటి సార్ ఈ సాయిల్స్ ఎలా ఉంటాయి సార్ అంటే బేసికల్గా ఇది పర్షియన్ టర్మ్ అని చెప్పాం. ద ల్యాండ్ ఆఫ్ టూ రివర్స్ అంటే రెండు నదుల మధ్య ప్రదేశం అని చెప్పాం. ఓకే, డెల్టా సాయిల్స్ అనేవి ఎలాంటివి సార్ అంటే క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్, నాగరికతలకు పుట్టినిల్లు అని పిలుస్తారు. మరి బేసికల్గా పంజాబ్ రాష్ట్రం ఎలా ఉంది సార్ అంటే 5 నదుల మధ్య ఉంది. అందువల్లే దీన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పంచనదుల భూమి అంటారు. మరి దోబ్ అంటే ఏంటి సార్ అంటే దోబ్ అనేది పర్షియన్ టర్మ్, పర్షియన్ భాషా పదం. దీనికి అర్థం ఏంటి సార్ అంటే ద ల్యాండ్ ఆఫ్ 2 రివర్స్ అని అర్థం. ఓకేనా? మరి టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఎంత శాతం ఉన్నాయి ఈ అల్లువియల్ సాయిల్స్ అంటే 43.5%. ఈ క్వశ్చన్ గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ ఎస్ఐ ఎగ్జామినేషన్, ఎస్ఐలో ఈ క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో ఏ మృతికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? కాబట్టి భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న మృతికలు వచ్చేసి ఏవి సార్ అంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్న మృతికలు ఏంటిమా? అల్లువియల్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. అల్లువియల్ సాయిల్స్ అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అల్లువియల్ సాయిల్స్. ఓకేనా? క్లియర్? వెరీ గుడ్, నైస్. తీసేయమంటారా ఇది? ఇంకా వెరీ గుడ్. బ్లాక్ సాయిల్స్ అని రాసుకోండి. నల్ల రేగడి మృతికలు, బ్లాక్ సాయిల్స్, నల్ల మృతికలు, బ్లాక్. ఈ బ్లాక్ సాయిల్స్ అంటే నల్ల రేగడి నేలలు అంటున్నాం. వన్ ఈజ్ బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. బ్లాక్ సాయిల్స్ అంటే నల్ల నేలలు. ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క లక్షణం ఏంటో తెలియాలమ్మా మనకు. లక్షణాలు, క్యారెక్టర్స్, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ఫస్ట్ డిస్కషన్ చేయాలి. లక్షణాలు, ఏం లక్షణాలు ఉంటాయి సార్? బ్లాక్ సాయిల్స్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఎక్కువ నీటిని గ్రహిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ నీటిని గ్రహిస్తాయి అంటే జనరల్గా వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ నీటిని గ్రహిస్తాయంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది ఎక్కువ. ఇట్ హ్యాజ్ వాటర్ రిటెన్షన్, హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటారు. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటే జలధారణ శక్తి ఎక్కువగా ఉంటుందండి. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటే ఎక్కువ జలధారణ శక్తిని కలిగి ఉంటాయి. హైయెస్ట్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, ఎక్కువ నీటిని గ్రహిస్తాయి. జలధారణ అంటే వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. రెండవది తేమ ఎక్కువగా ఉంటుంది. తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. తేమ శాతం అంటే దీన్ని మనం ఏమంటామా? మాయిశ్చర్. ఇట్ కంటైన్స్
హై మాయిశ్చర్. ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్ అంటే అధిక తేమ శాతాన్ని కలిగి ఉంటాయి. హై మాయిశ్చర్. ఇట్ కంటైన్స్ హై మాయిశ్చర్, అధిక శాతాన్ని, తేమ శాతాన్ని ఆడబెట్టావు. ఓకే, కంటైన్స్ హై మాయిశ్చర్ అంటే అధిక తేమ శాతాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రాక్స్ వస్తాయి, పగుళ్ళు. క్రాక్స్ అంటే పగుళ్ళు. ఈ పగుళ్ళు అనేవి ఎప్పుడు వస్తాయండి? పగుళ్ళు, క్రాక్స్ సమ్మర్లో వస్తాయి. ఈ నేలకి పగుళ్ళు సమ్మర్లో మొత్తం భూమి ఎక్కడెక్కడ పగిలిపోతుంది. చూసారు, అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? అందరు చూసినట్టు నాకు తెలిసినంత వరకు. ఓకేనమ్మా శృతి, చూసారా? వాస్తవానికి నారాయణపేట జిల్లాలో బాగుంటాయి మృతికలు, సూర్యాపేటలో కూడా బాగానే ఉన్నాయి. మండ్య జిల్లా, సూర్యాపేట ఇద్దరు. అవునా? ఓకే, బ్రదర్స్ ఇద్దరు, ఒకటే రూమ్. కాబట్టి క్రాక్స్, పగుళ్ళు వస్తాయి. ఎప్పుడు పగుళ్ళు వస్తాయి? ఎండాకాలంలో, సమ్మర్లో. సార్ వర్షాకాలంలో ఎలా ఉంటాయి సార్ అంటే మాసి ముద్దలాగా ఉంటాయి, జిగురు జిగురుగా ఉంటాయి సార్. ముద్ద అంటే జిగురుగా ఉంటాయి. ఈ మృతికల యొక్క లక్షణం మాసివ్ అంటే ముద్ద, మాసివ్ అంటే ముద్దలాగా ఉంటాయి. కాబట్టి ఒకటి, ఎక్కువ నీటిని గ్రహిస్తాయి, తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, క్రాక్స్ పగుళ్ళు ఎక్కువగా ఏర్పడతాయి, ముద్దగా జిగురుగా ఉంటాయి అనే విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి. ముద్దగా జిగురుగా ఉంటాయి, క్రాక్స్, పగుళ్ళు వస్తాయి, తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈ బ్లాక్ సాయిల్స్ యొక్క లక్షణాలు సార్, క్యారెక్టర్స్. ఈ మృతికల యొక్క లక్షణాలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్తామా, తొందరపడద్దు మీరు తల్లి. పర్సంటేజ్ నేను చెప్తా. కాబట్టి ఈ బ్లాక్ సాయిల్స్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఎంత శాతంలో ఉన్నాయి సార్ అంటే 16.6% ఉన్నాయి. 16.6%, 16.6%. ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయి ఈ మృతికలు? 16.6%లో ఉన్నాయి, 16.6%. ఎక్కువగా మనం ఈ మృతికలు ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే, ఈ మృతికలు మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి ఒకసారి. ఫైండ్ అవుట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్కడ మనం వీటిని పసిగట్టవచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ మృతికలు. ఈ మృతికలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఎక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు అంటే ఈ మృతికలని, ఓకేనా, ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఒకసారి చూడండి. ఫైండ్ అవుట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, వన్ ఈజ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్కడెక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో చూడండి ఒకసారి. వన్ ఈజ్ గుజరాత్, రాష్ట్ర. నెక్స్ట్ వన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎట్సెట్రా. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కానీ మెయిన్ అన్నమాట ఇవి. ఇంకా ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి, కానీ మెయిన్ ప్లేస్ వచ్చేసి మెయిన్ రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సో ఆన్ మొదలైన రాష్ట్రాలు. ఓకే, ఈ బ్లాక్ సాయిల్స్లో సార్ ఏ మూలకాలు ఉంటాయి సార్, ఎలిమెంట్స్ ఏముంటాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, ఎలిమెంట్స్ అంటే మూలకాలు, ఏ రకమైన మూలకాలు ఉంటాయో ఒకసారి చూడండి. ఎలిమెంట్స్ అంటే మూలకాలు, ఏ రకమైన ఎలిమెంట్స్ మూలకాలు ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సరే, ఏ రకమైన మూలకాలు ఎలిమెంట్స్ అనేటి ఈ యొక్క బ్లాక్ సాయిల్స్లో ఉంటాయి అన్నప్పుడు, వన్ ఈస్ ఎలిమెంట్స్. మెగ్నీషియం. Magnesium is an important element in the soil. Magnesium is an important element in the soil. Magnesium అనేది ప్రధానమైన మూలకం. అందువల్లే ఇది అన్నమాట విషయం. కాబట్టి మెగ్నీషియం ఉంటుంది, 16.6%లో ఉన్నాయి, విస్తరించి ఉన్న రాష్ట్రాలు, వాటి యొక్క లక్షణాలు చెప్పాము. ఇంకొకటి ఏంటి సార్ అంటే, ఇంకా ఈ సాయిల్స్కి ఇతర పేర్లు ఏమైనా ఉన్నాయా అని క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి, ఈ సాయిల్స్ని ఏమంటారో చూడండి. నల్ల నేలలను ఏమని పేర్లతో పిలుస్తారు అనే దానిపై మనం డిస్కషన్ చేస్తే, నల్ల నేలలు అంటున్నాం ఈ బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్కి పేర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఏమేం పేర్లు ఉన్నాయి సార్ అంటే, కాబట్టి ఏమేం పేర్లు ఉన్నాయి మరి బేసికల్గా చెప్పాలంటే, ఒకటి రేగర్ మృతికలు అంటారు. రేగర్ సాయిల్స్ అంటారు. రేగర్ మృతికలు, రేగర్ సాయిల్స్ అని
నెక్స్ట్ వన్ ఇంకా ఏం పేరుతో పిలుస్తారంటే రేగర్ నేలలు అని. నెక్స్ట్ వన్ ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అంటారు. ట్రాపికల్ చర్నోజం సాయిల్స్, ఉష్ణమండల చర్నోజం నేలలు అంటారు. ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అని, రేగర్ సాయిల్స్ అని. ఇంకొకటి ఏంటంటే సార్ అంటే తనను తను దున్నుకునే నేలలు అంటారు. తనను తను దున్నుకునే నేలలని ఆరిజోనా నేలలు అని కూడా పిలుస్తారు. కాబట్టి ఏమంటారు సార్ వీటిని? రేగర్ అని, ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అని, నెక్స్ట్ వన్ తనను తను దున్నుకునే నేలలు అని, నెక్స్ట్ వన్ ఆరిజోనా నేలలు అని. ఇలా చూడండి ఎన్ని పేర్లతో పిలవడం జరుగుతుందో. రేగర్, ట్రాపికల్, తనను తనే, ఆరిజోనా అని ఇలా ఇన్ని పేర్లతో పిలుస్తారు. సార్ పంట ఏం పండుతుంది సార్ అంటారు మీరు. పత్తి, మెయిన్ పత్తి. మేము నిమ్మ చెట్లు వేస్తాం సార్, బత్తాయి వేస్తామంటే నువ్వు బత్తాయి వేస్తావా, వరి పండిస్తావా, సపోర్ట్ వేస్తావా, ఎన్ని పక్క పెట్టు. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలమ్మా? దేనికి ఇవ్వాలమ్మా? ప్రతి కాటన్. ఓకేనా? ఎస్, ప్రతి పంటకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఇవి దేనికి సంబంధించినవి సార్? బ్లాక్ సాయిల్స్, నల్ల రేగడి మృతికలు. ఏదో ఏళ్ళు చూపిస్తున్నాం. గట్టిగా చెప్పు. థర్డ్ వన్ తనను తను దున్నుకునే అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటారు? సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటారు. సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటారు. ఏమంటారు వీటిని? సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటారు. తనను తను దున్నుకునే నేలలు అంటారు. పంట ఏంటి సార్ అంటే కాటన్. కాటన్ అనేది ప్రధానమైన పంట. ఓకేనా సార్? ఏం పంట సార్? కాటన్. కాటన్ ప్రధానమైన పంట. వెరీ గుడ్, అయిపోయాయి. కథం కేల్ కథం దుకాణం అని. ఇది ఇలా విషయాలు తెలుసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి. ఇంకేం డిస్కషన్ చేయాలి సార్ అంటారు. దీని తర్వాత మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే రెడ్ సాయిల్స్ అనగానే మీరు ఏం చెప్పాలి సార్ అంటే ఇవి తేలికైన మృతికలు సార్. ఎలాంటివి ఇవి? తేలికైన మృతికలు, వెయిట్లెస్ అనమాట. తేలికైన మృతికలు. వన్ ఈజ్ వెయిట్లెస్, చాలా తేలికైన మృతికలు, వెయిట్లెస్ సాయిల్. సాయిల్ తేలికైన మృతికలు, రెడ్ సాయిల్స్. రెండవది ఏంటి సార్ అంటే ఇవి రెండు రకాలు సార్ రెడ్ సాయిల్స్. ఏంటి సార్ రెండు రకాలు ఏంటి సార్ అంటారు. ఒకటి ఫస్ట్ వన్ దుబ్బ నేలలు. ఏం నేలలు సార్? దుబ్బ. సార్ మేమేం రాయాలి సార్ అంటారు. మీరు కూడా అలానే రాయండి మా, దుబ్బా సాయిల్ అని రాయండి. రెండవది సెకండ్ వన్ చల్కా. దుబ్బ నేలలు, చల్క నేలలు అంటున్నాం. దుబ్బ నేలలు, చల్క నేలలు. దుబ్బ నేలలు, చల్క నేలలు అంటున్నాం. ఏమంటున్నాం సార్? దుబ్బ నేలలు, చల్క నేలలు. కాబట్టి ఈ నేలలకు పేర్లు ఏమంటారు సార్ అంటే ఇవి రకాలన్నమాట. దెర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ దుబ్బ, రెండవది చల్క. దుబ్బ అంటే ఏంటి సార్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు, ఎర్ర రాళ్ళు ఇలా పెద్దగా ఉంటాయి. చల్క అంటే ఏంటి సార్ అంటే మెత్తని ఎర్రమట్టి, దాన్ని చల్క అంటారు. ఓకేనా? ఇవి దుబ్బ అని, చల్క అని ఇలా చెప్తారు. నెక్స్ట్ వన్ ఈ నేలలు వచ్చేసి దేశవ్యాప్తంగా ఎంత శాతంలో ఉన్నాయి సార్ అంటే 10.6% ఉన్నాయి సార్. 10.6%. ఓకేనామా? 10.6% విస్తరించి ఉన్నాయి. 10.6%. 10.6% విస్తరించి ఉన్నాయి. ఎస్, ఓకే. ఈ మృతికల్లో ఉండే ప్రధానమైన మూలకం ఏది సార్ అంటే ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం సార్. ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టాలి. ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ వచ్చేసి ప్రధానమైన మూలకం. ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం ఈ మృతికల్లో. ఐరన్ ఆక్సైడ్. ఏం ఆక్సైడ్ సార్? ఐరన్ ఆక్సైడ్ అనేది ప్రధానమైన మూలకం.
ఓకే, ఈ నేలల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఈ మృతికలు అంటే తమిళనాడు, నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వన్ తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లోని ఎంత శాతం ఉన్నాయంటే 60% ఉన్నాయి, 60% ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి, కానీ ఈ 3 రాష్ట్రాల్లోనే ఇవి వచ్చేసి ఎంత శాతం ఉన్నాయి సార్ అంటే 65% ఉన్నాయి, 60 కూడా కాదు సార్, 65% ఉన్నాయి, 65% ఉన్నాయి, 65%. ఇది మనకు గతంలో గ్రూప్ 2లో అడిగారు, ఏ రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లో 65%, ఈ రాష్ట్రాలలో కలిపి 65% ఎర్రనీళ్ళు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. అలా ఇచ్చాడు ఆప్షన్స్. కాబట్టి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 65% ఉన్నాయి ఇక రెడ్ సాయిల్స్. దేశవ్యాప్తంగా మాత్రం 10.6% ఉన్నాయి, 10.6%. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ నేలల్లో పండే పంట అన్నప్పుడు ఒకటి వన్ ఈజ్ అంటారు. హోమీ కల్చర్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. హోమీ కల్చర్ అని పిలవడం జరుగుతుంది. హోమీ కల్చర్ అంటే చూడండి, పూల తోటల సాగు ఫ్లోరికల్చర్, కూరగాయల తోటల సాగు అని, నెక్స్ట్ వన్ పళ్ళ తోటల సాగును హోమీ కల్చర్ అని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టారు, రెడ్ సాయిల్స్కి సంబంధించిన అంశాలు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటి సార్, దీని తర్వాత నెక్స్ట్ చూడండి,